న్యూస్ వీక్షకులకు స్వాగతం. అన్ని విధాలు అడగతుంది. అయినా కూడా కావాలని నిమ్మల రామానాయుడు గారు చెప్పిన మాటని కట్టుబడి మీరు కట్టుబడి లేరు. ఐఎమ్ సారీ. మీరు ఏం చెప్పారు నిమ్మల రామానాయుడు? ఒక శాఖమ్మ నిమ్మల రామానాయుడు గారు మీరు ఏం చెప్పారు? స్పష్టమైన హామీ చెప్పినాం సార్. ముఖ్యమంత్రి రామనాయుడు స్పష్టమైన హామీ ఇవ్వమని అడిగినాము. ఆయన ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ పాదయాత్రలో హామీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ప్రచారం వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వలేదు. 1 సెకండ్. నేను డీలిమిటేషన్ అయిన తర్వాత పరిశీలిస్తాను చాలా స్పష్టంగా నిమ్మల రామానాయుడు గారు మీ అందరూ తెలియజేశారు. మీరందరూ ఒప్పుకున్నారు. మీరు ముఖ్యమంత్రి ద్వారా హామీ ఇప్పిస్తామని చెప్పాడు. సారీ మినిట్స్ వచ్చినాయి. ఆయన ఏం చెప్పలేదు. ఇదే ఆయన స్పష్టంగా చెప్పారు. మీ చేతుల్లో మీరు ఏం చేయాలి? 150 కిలోమీటర్లు ఉంది సార్. ప్రియమైన ఆదోని ప్రజలారా, 258 రోజులు, అవును అక్షరాల 258 రోజులు ఒక జిల్లా కోసం, ఒక ప్రాంత అభివృద్ధి కోసం, ఒక ప్రజల ఆత్మగౌరవం కోసం వేలాది మంది ప్రజలు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమం కేవలం ఆదోని పట్టణానిదే కాదు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష కూడా ఇదే. రాజకీయ నాయకులు, ప్రజా ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, పత్రికా విలేకరులు, మహిళలు, కార్మికులు, యువత, రైతులు, కులమతాలకు అతీతంగా ప్రతి వర్గం ఒకే లక్ష్యంతో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వారి ఒక్క మాట, ఆదోనికి జిల్లా కావాలి, మా ప్రాంతానికి న్యాయం జరగాలి. ఇంతటి ప్రజా ఉద్యమం జరుగుతున్నా వారి గొంతు అధికారులకు వినిపించలేదా? వారి కష్టాలు కనిపించలేదా? వారి ఆశలు, వారి కలలు, వారి కన్నీళ్లు ఎవరికీ కనిపించడం లేదా? ఇటీవల ఆదోని పర్యటనకు వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా అంశంపై చేసిన వ్యాఖ్యలు ఉద్యమకారులను తీవ్ర నిరాశకు గురిచేశాయని వారు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు అని వారు ప్రశ్నిస్తున్నారు. 258 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒక జిల్లా వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని, విద్య, వైద్యం, పరిపాలన మరింత చేరువవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. అందుకే ఈ పోరాటం ఆగడం లేదు. ఇది కేవలం రాజకీయాల కోసం కాదు, తరతరాల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఉద్యమమని దీక్షలో పాల్గొన్నవారు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకకు విలువ ఉండాలి. ప్రజల ఆకాంక్షలను వినాలి. వారి డిమాండ్లను పరిశీలించి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యమకారులు కోరుతున్నారు. 258 రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమానికి ముగింపు ఎప్పుడు? ఆదోని జిల్లా కల నిజమయ్యే రోజు ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ఆదోని జిల్లా ఏర్పాటు జరగాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి ప్రజల గొంతుకను మరింత బలంగా వినిపించండి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు.